హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యునైటెడ్ నేషన్స్ సాధారణ సభలో పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు భారత్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. అన్ని అంశాలలో పాకిస్తాన్ ఘనమైన ట్రాక్ రికార్డు గురించి ప్రపంచం మొత్తానికి తెలుసునని దయాది తీరును ఐరాసలో భారత శాశ్వత రాయబారి ఎండగట్టారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన పాక్ ప్రతినిధి మునీర్ అక్రమ్ భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కాశ్మీర్ విధానం, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలోని రామ మందిరం సహా దేశంలోని పలు అంశాలను ప్రస్తావించడంతో భారత్ ప్రతినిధి ధీటుగా బదులిచ్చారు. తాము శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తుంటే వారి విధ్వంసక స్వభావంతో దానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పుతో కొట్టినట్టు మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల సమయంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడానికి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మా దృష్టంతా నిర్మాణాత్మక చర్చలపై ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. చర్చల కోసం నిర్దిష్ట ప్రతినిధి బృందాన్ని నియమిస్తాం, కానీ వారి విధ్వంసక ప్రమాదకర స్వభావం మా ప్రయత్నాలను భగ్నం చేస్తోంది. సంబంధాల విషయంలో కేంద్ర సూత్రాలకు అనుగుణంగా ప్రతినిధి బృందాన్ని ప్రోత్సహిస్తాం. అన్ని విషయాల్లోనూ అత్యంత చెత్త ట్రాక్ రికార్డు ఉన్న దేశం తమ గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. శాంతి, కరుణ, అవగాహన, కలిసిమెలిసి జీవించాలనేది అన్ని మతాల సారాంశమని, దీనికి ఉగ్రవాదం వ్యతిరేకమని నొక్కి చెప్పారు. ఉగ్రవాదం అసమ్మతిని రగిలించి సంస్కృతి, మతపరమైన సాంప్రదాయాలకు ముఖ్యమైన సార్వత్రిక విలువలను బలహీనపరుస్తుంది. శాంతిని పెంపొందించి ప్రపంచం ఒకే కుటుంబంగా ఉండాలనేది మా అభిమతం. ఇందుకు ఐరాస సభ్య దేశాలు కలిసి పనిచేయడం చాలా అవసరమని భారత్ ప్రతినిధి అన్నారు. ప్రపంచంలో మతమాధారంగా పెరుగుతున్న శాంతి, వివక్ష, హింసలపై తక్షణమే దృష్టి సారించాలని ఐరాసను కోరారు. చర్చిలు, ప్రార్థన మందిరాలు, గురుద్వారాలు, మసీదులు, ఆలయాలు సహా పవిత్ర స్థలాలపై జరుగుతున్న దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ఇటువంటి కీలక అంశాలపై చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ శాంతి స్థాపనలో జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింస మార్గానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. భారతదేశం హిందూ, బౌద్ధం, జైన, సిక్కు మతాలకు జన్మస్థలం మాత్రమే కాదు, ఇస్లాం, క్రైస్తవం, జుడాయిజం, జొరాస్ట్రియన్లకు కూడా బలమైన కోట. ఇది చారిత్రకంగా అన్ని మత విశ్వాసాలకు, వైవిధ్యాలకు పుట్టినిల్లని తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2 ఏళ్ల సభ్యత్వం కోసం గురువారం జరిగిన రహస్య బ్యాలెట్లో పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు విజయం సాధించాయి. 193 సభ్య దేశాలు గల ఐరాస జనరల్ అసెంబ్లీ ఈ 5 దేశాలను ఎంపిక చేయడం లాంఛనమే అయింది. భద్రతా మండలిలో మొత్తం 15 సీట్లు ఉండగా వాటిలో 5 వీటో అధికార గల శాశ్వత సభ్యత్వ దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉన్నాయి. మిగతా 10 దేశాలను 2 ఏళ్ల పాటు తాత్కాలికంగా సభ్యులుగా ఎన్నిక చేయనున్నారు. ఈ సీట్లను ప్రాంతాల వారీగా కేటాయిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.